కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి వారంగానే చెప్పవచ్చును. కారణం ఏంటి అంటే అష్టమ స్థానమందు రవిగ్రహం యొక్క సంచారం ఉండడం, రాస్యాధిపతి బుధుడు ఇంతకాలము యోగించినటువంటి స్థితి నుండి సప్తమ స్థానానికి వెళ్ళడం. అంటే ఈ రాశి వారికి యోగించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. రాహువు, శుక్రుడు అలాగే చంద్రుని యొక్క బలం మినహాయించి మిగతా గ్రహాల యొక్క బలం లేదు. రాస్యాధిపతి ఎప్పుడైతే బలహీనపడతారో ప్రత్యేకించి దుర్దోష శత్రు సంవాదో గమనం వ్యధ అన్నది శాస్త్రం. అక్కడ సప్తమ స్థానమందు కేంద్రీకృతమైనటువంటి ఎక్కువ గ్రహాల వల్ల భాగస్వామ్య సంబంధమైనటువంటి విషయాలన్నీ దెబ్బతింటాయి. జీవిత భాగస్వామితోటి సత్సంబంధాలు దెబ్బతింటాయి, భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారు దెబ్బతింటారు. అలాగే స్నేహితుల మధ్యలోనూ బంధువుల మధ్యలోనూ ఆ మిస్కమ్యూనికేషన్, ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అన్నది పెరిగిపోతూ ఉంటుంది. మీరు మాట్లాడేదోటి వాళ్ళు అర్థం చేసుకునేదోటి. లేదు మీరు ఏదైనా ఒక మాట మాట్లాడారు అనుకోండి, వీళ్ళు మనల్ని అన్నారేమో, లేదా మీకు అది సందర్భానుసారంగా మాట్లాడలేదో మీకు తెలియదు, కానీ అన్వయం చేసుకుంటారు. కావాలని ఇతను ఎలా మాట్లాడదు, కావాలని ఈమె ఇలా మాట్లాడింది అనేటువంటి ఆ కమ్యూనికేషన్ గ్యాప్ పెరిగిపోతూ ఉంటుంది. దీనివల్ల ఎవరితోనైనా మీరు సరిగ్గా ఇంటరాక్ట్ అవ్వాలంటే మీకు భయం వేస్తూ ఉంటుంది. అరే ఏం మాట్లాడితే ఏం వస్తుందోరా బాబు, మాట్లాడకుండా ఉంటే మంచిది అనేటువంటి భావన పెరుగుతూ ఉంటుంది. అలాగే ఈ గ్రహస్థితి దూరత్రా నివసించేటువంటి వారికి, అంటే దేశాంతరాల్లో నివసించేటువంటి వారికి మాత్రం చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. అంటే విదేశస్తులైనటువంటి, అంటే విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులకు మాత్రం కన్యారాశి వారికి యోగిస్తుంది. కారణం ఏంటి అంటే ఆ సప్తమ స్థానమందు కుజ, శనేశ్వర, బుధ గ్రహాల యొక్క యుతి, అలాగే వారం ప్రారంభంలో చంద్రుని యొక్క స్థితిగతుల వల్ల మానసిక ప్రశాంతతకు, అక్కడ ఉద్యోగానికి, వ్యాపారానికి ఎక్కువ ఉపకరిస్తుంది. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి ఈ కన్యారాశి వారికి సంబంధించినటువంటి ఉద్యోగ పరిస్థితులు, వ్యాపార పరిస్థితుల్లో కూడా కొన్ని ఒడిదుడుకులు కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ చెప్పుడు మాటలు వినకూడదు. ఈ వారంలో ప్రధానంగా ఏదైనా ఒక ఇతరులు చెప్పినటువంటి విషయాన్ని నమ్మి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ నిర్ణయాలు తీసుకోకూడదు. ఈ విషయాన్ని ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఈ వారంలో అంత కలిసొచ్చేటువంటి పరిస్థితులు లేవు కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు కొంత వాటిని వాయిదా వేస్తూ ఉండడం, కొత్త వ్యక్తులతోటి మాట్లాడకుండా ఉండడం, మరీ ముఖ్యంగా పసుపు రంగు, ఆకుపచ్చ రంగులో వస్త్రాల ధారణ చేసి మీతో మాట్లాడేటువంటి వారితోటి కొంత దూరంగా ఉండడం చెప్పదగినటువంటి సూచన.